వెల్కమ్ టు మమతా లాక్స్. ఈరోజు పూరీలు చేస్తున్నాము. పూరీలు నార్మల్ పిండితో కాకుండా ఇలా చేస్తే మంచిగా హోటల్స్లో పూరీలు పొంగినట్లు పొంగుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: చిరటి రవ్వ కప్పు వేసుకున్నా, ఇంకా మైదా పిండి వేసుకున్నా కొంచెము. ఇప్పుడు గోధుమ పిండి వేసుకుంటున్నా. మాకు ఎంత కావాల్సి వస్తుందో మేము ఎంత చేసుకుంటామో అంత చూసి మీరు పిండి వేసుకోవచ్చు. మంచిగా పొంగుతాయి, మళ్ళీ స్మూత్గా ఉంటుంది. ఇలా చేస్తే మీకు హోటల్లో ఏ విధంగా ఉంటావో ఆ విధంగా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా చపాతీ పిండిని మేము ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి తడుపుకొని పిండి చపాతీ తడిపే విధానంగా తడుపుకొని కొంచెం ఆయిల్ వేసి 10 మినిట్స్ ఆగినాక పిండిని మేము చపాతీ తాల్చుకున్నట్లు తాల్చుకోవాలి. ఇలా చిన్నగా ఇంకా మీకు ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ రౌండ్గా కాలుసుకొని ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత చపాతీలాగా కాలుస్తున్నదని నూనెలో వేస్తున్నా. మంచిగా పొంగు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా పొంగుతుంది. ఇలా మంచిగా పొంగు రావాలంటే నేను చెప్పిన విధంగా చేస్తే మంచిగా పూరీలు పొంగు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే చాలా బాగా వచ్చింది. ఇలా రెండు వైపులు తిప్పి రెండు వైపులు ఇలా కాలుసుకుంటే ఫ్రెండ్స్ నాకు పూరీ రెడీ అయిపోతుంది. వేడి పూరీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎంత బాగా పొంగొచ్చినవి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా హోటల్లో చేసిన విధంగానే పొంగొచ్చినవి వేడి పూరీలు. అన్నీ ఇలాగే పొంగింటవి. చల్లారితే కొంచెం పోతుంది అంతే. వేడిగా తినచ్చు. దీనికి వెజ్ కుర్మా నేను చేసిన ఫ్రెండ్స్ నా వీడియోలో ఉంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.